శ్రీ ఏకవీర దేవి ఆలయం 8వ శక్తిపీఠ చాలా ప్రశాంతమైన టెంపుల్, చాలా శక్తివంతమైన శక్తిపీఠం, 8వ శక్తిపీఠం. ఇక్కడ రేణుకాదేవి టెంపుల్ అంటేనే చాలా ఫేమస్ మా ఊరిలో. చాలా రష్ తక్కువగా ఉంది ఇక్కడ, కానీ వాతావరణం చాలా బాగుంది. టెంపుల్ చాలా బాగుంది. కొన్ని గుళ్ళల్లో కాళ్ళు కడుక్కునే అవకాశం ఉండదు, కానీ ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి. కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ చక్కగా ఉంది. మనము చక్కగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి హాయిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. రష్ లేదు కాబట్టి హాయిగా మెల్లిగా వెళ్ళొచ్చు. ఇక్కడ రష్ అంతా రేణుకాదేవి టెంపుల్ కానే కనిపించింది నాకు వచ్చేటప్పుడు. చాలా కార్లు ఉన్నాయి, చాలా రష్ ఉంది. అసలు జనాలు వెళ్ళారు కదా ఇక్కడ టెంపుల్ కార్లు మార్నింగ్ పూటనే అవుతాయట. ప్రొద్దున్నే అభిషేకం జరిగింది. మేము వచ్చేవారికి ఆల్రెడీ అభిషేకం జరిగిపోయింది. మళ్ళీ అభిషేకం చెయ్యరట, మార్నింగ్ మాత్రమే అభిషేకం చేస్తారట. మేము ఇక వచ్చాము, అభిషేకం అయిపోయింది. అమ్మవారికి ఓడి బియ్యం పోసేసి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ రష్ లేదు కాబట్టి అయ్యగారు కూడా ఇక్కడ మనమే ఓడి బియ్యం సమర్పించుకొని అమ్మవారికి సమర్పించి మనము అక్కడి నుంచి ఎదురుగానే చూస్తే కొంచెం ఇట్లా కొద్దిగా దూరం వెళ్ళాక అమ్మవారికి ఎదురుగా ఇలా మెట్లు ఉంటాయి. ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉంది, మెట్లు ఉంటాయి. అక్కడికి शिव गंगा और इधर शिव गंगा इधर से ఏంటంట पुष्पावती शिव गंगा पेनुगंगा तीनों का संगम इधर है सामने. वो ब्रिज है ना बड़ा, उसके पीछे से बन जा रहा नीचे से. रात्र अरे నేను చూసిన కృష్ణ ప్యాలెస్ जाके आएंगे. चलो हाँ है ना ये मंदिर है. वो काल भैरव जी का दर्शन करके आओ, बाद में हो जाएंगे. శివుని టెంపుల్ చిన్నగా. ఇదేంటి కోనేరా? ఇది గంగనా? త్రివేణి సంగమం. ఏమేంటి? ये पुष्पावती है. పుష్పవతి, से पेनगंगा है. పెన్గంగా. आंध्र प्रदेश आदिलाबाद है ना, उधर गया. दोनों ही है. हाँ ये दोनों मिल गए. त्रिवेणी संगम कैसे? वो सामने है 2 किलोमीटर. और क्या है वो? वो वो आपने आओ तो जाके ब्रिज रखा है. कौन सा नदी है? वो पुष्पावती पेनगंगा और सिख नदी है. अब वो शिव का मंदिर किधर है बोले? हाँ ये शिव जी का मंदिर.